వ్యూవర్స్ అందరికీ నమస్తే. మన ఛానల్లోకి వెల్కమ్. మిత్రులారా, మనం నిజామాబాద్ జిల్లా గురించి ఇంతకుముందు సెషన్లో నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి జిల్లా కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా నుంచి వేరుపడ్డటువంటి జిల్లా, లేదా నిజామాబాద్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కామారెడ్డి జిల్లా. మరి కామారెడ్డి జిల్లా విశేషాలు చూసుకుందాం. కామారెడ్డి జిల్లా, ఇక్కడ కామారెడ్డి అనే పేరు ఎలా వచ్చిందంటే దోమకొండ సంస్థానాధిపతి అయినటువంటి కామినేడు అనేటటువంటి వ్యక్తి పేరు వల్ల. ఓకే, ఎవరంట? దోమకొండను పరిపాలించినటువంటి దోమకొండ సంస్థానాధిపతి. దోమకొండ సంస్థానాధిపతి ఎవరంట? ఆయన పేరు కామినేడు. దోమకొండ సంస్థానాధిపతి అయినటువంటి కామినీడు లేదా కామినేడు అనేటటువంటి వ్యక్తి పేరు వల్ల కామారెడ్డిగా మనకి పేరు వచ్చింది. మరి సంస్థానం అని చెప్పుకున్నాం కదా. సంస్థానం, ఈ సంస్థానం అనేటటువంటిది హైదరాబాద్ సంస్థానంలో లేదా హైదరాబాద్ రాజ్యంలో లేదా హైదరాబాద్ రాష్ట్రంలో ఎవరి పరిపాలనా కాలంలో ఇది విలీనమైందంటే రాజా సోమేశ్వరరావు. రాజా సోమేశ్వరరావు కాలంలో ఇది హైదరాబాదులో విలీనమైంది. హెచ్వైడిలో విలీనం. చాలా ఇంపార్టెంట్. కామినేడు అనేటటువంటి సంస్థానాధిపతి అయినటువంటి కామినేడు పేరు మీదుగా కామారెడ్డి అనేటటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా చివరి రాజు అయినటువంటి చివరి సంస్థానాధిపతి అయినటువంటి రాజా సోమేశ్వరరావు కాలంలో ఇది హైదరాబాదులో విలీనం అయింది. మరి ఇక్కడ కామారెడ్డిలో ముఖ్య పంటలు, కామారెడ్డి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది, రాష్ట్రంలో శనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా కామారెడ్డి. శనగ అత్యధికంగా ఉత్పత్తి చేసేటటువంటి జిల్లా. శనగ అత్యధికంగా ఉత్పత్తి, చాలా 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 ఇంపార్టెంట్ శనగ. అంతేకాకుండా బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక జిల్లా. బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక జిల్లా. ఓన్లీ వన్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ మేకింగ్ జాగరీ. ఏకైక జిల్లా కామారెడ్డి. మరి ఇక్కడ ఇతర పంటలను కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పత్తి, వరి, పసుపు, బెల్లం ఉంది కాబట్టి చెరుకు, అదేవిధంగా మొక్కజొన్న ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పంటలుగా చెప్పవచ్చు. మరి ఇక్కడ రివర్స్ లేదా వాగులు, ట్రిబ్యూటరీస్ లేదా చిన్న చిన్న స్ట్రీమ్లు, వాగులు. రివర్, కామారెడ్డి జిల్లాకి ముఖ్యంగా చెప్పుకోబడ్డటువంటి రివర్ ఏంటంటే మంజీరా రివర్. చాలా చాలా ఇంపార్టెంట్ మంజీరా రివర్తో పాటు కౌలస్ నాలా, ఆలేరు నది, తర్వాత కళ్యాణి వాగు. మంజీరా నది, కౌలస్ నాలా, ఆలేరు నది, కళ్యాణి వాగు అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నీటిపారుదల రివర్ కావచ్చు లేదా వాగులుగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు మనకి సింగీతం వాగు లేదా సింగీతం, మంజీరా, కౌలస్ నాలా, ఆలేరు నది, కళ్యాణి వాగు, సింగీతం అనేటటువంటి నీటిపారుదల ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాజెక్టులు చూద్దాం. ముఖ్యంగా ప్రాజెక్టులు. మరి ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న మనకి నిజాం సాగర్ ప్రాజెక్టు. చాలామంది నిజామాబాద్ అనుకుంటారు, ఇది నిజాం సాగర్ ప్రాజెక్టు బంజపల్లి ఎక్కడుంది? అచ్చంపేటకి దగ్గరగా ఉన్నటువంటి బంజపల్లిలో ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. మరి నిజాం సాగర్ ఏ రివర్ మీద కట్టారు? మంజీరా నది మీద కట్టినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు ఇది బంజపల్లి అచ్చంపేట దగ్గర ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. అదేవిధంగా ఆలేరు నది మీద కట్టినటువంటి పోచారం
పోచారం ప్రాజెక్టు ఇది మనకి నాగిపేట మండలంలో ఉంది. నాగిపేట మండలంలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు ఏ నది మీద ఉంది? ఆలేర్ నది మీద ఉన్నది. ఇదే విధంగా కౌలస్నాలా అదేవిధంగా సింగీతం ప్రాజెక్టు ఈ సింగీతం ప్రాజెక్ట్నే కామారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. దీన్నే కామారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు. కామారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని ఈ యొక్క సింగీతం ప్రాజెక్ట్కి పేరు. చాలా ఇంపార్టెంట్. నిజాం సాగర్ ప్రాజెక్టు బంజపల్లి అచ్చంపేట మంజీరా రివర్ మీద, పోచారం ప్రాజెక్టు నాగిపేట మండలం ఆలేరు నది మీద, కౌలస్నాలా ప్రాజెక్టు సింగీతం ప్రాజెక్టు. ఈ సింగీతం ప్రాజెక్టునే కామారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని పిలుస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద చెరువును ప్రపంచ సాగునీటి వారసత్వ సంపదగా మనకి గుర్తింపు పొందింది. ఏ చెరువు అంట? పెద్ద చెరువు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి చెరువు పెద్ద చెరువు. ఇది ప్రపంచ సాగునీటి వారసత్వ సంపదగా గుర్తింపు. చాలా ఇంపార్టెంట్. ఈ జిల్లాలోని పెద్ద చెరువు ప్రపంచ సాగునీటి వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక చెరువు టేక్రియాల్. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక చెరువు టేక్రియాల్ చెరువు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి చెరువు. అంతేకాకుండా ఇంకొన్ని చిన్న రిజర్వాయర్లు లేదా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవి చెరువు వద్దనే అవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మనం పరిగణించవచ్చు. ఒకటి భూంపల్లి రిజర్వాయర్, భూంపల్లి రిజర్వాయర్ లేదా భూంపల్లి చెరువు. ఇది ఎక్కడ ఉంది? భూంపల్లి వద్ద ఉంది. ఇది ఎక్కడ ఉందంటే భూంపల్లి వద్ద ఉంది. కాటేవాడి లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కాటేవాడి రిజర్వాయర్. ఇది ఎక్కడ ఉంది? కాటేవాడి వద్ద ఉంది. తర్వాత మోతే రిజర్వాయర్ లేదా మోతే ఇరిగేషన్ ప్రాజెక్టు మనకి మోతే దగ్గర ఉంది. సేమ్ మోతే తర్వాత ధర్మారావు చెరువు, ధర్మారావుపేట చెరువు లేదా ధర్మారావుపేట రిజర్వాయర్ ధర్మారావుపేట వద్ద ఉంది. తర్వాత ముద్దోజివాడి రిజర్వాయర్. ఇది ముద్దోజివాడి వద్ద ఉంది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. వీటితో పాటు తిమ్మక్కపల్లి వద్ద ఉన్నటువంటి తిమ్మక్కపల్లి రిజర్వాయర్ లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నీటి వనరులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీస్ మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టు చెరుకు ఎక్కువ పండుతుంది కాబట్టి షుగర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మనకి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. తర్వాత ఇది ఎక్కడ ఉందంటే ఎల్లారెడ్డి దగ్గర ఉంది. ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, మణి షుగర్ ఫ్యాక్టరీ, ఇందిరా షుగర్ ఫ్యాక్టరీ. మణి షుగర్ ఫ్యాక్టరీ, తర్వాత ఇందిరా షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీలుగా చెప్పుకోవచ్చు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, మణి షుగర్ ఫ్యాక్టరీ, ఇందిరా షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీలుగా చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ ఒక జనరల్ ఇండస్ట్రీస్ పార్క్ అనేటటువంటిది జంగంపల్లి వద్ద ఏం ప్రతిపాదించారు? జనరల్ ఇండస్ట్రియల్ పార్క్. ఐ రిపీట్, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం జంగంపల్లి వద్ద జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ పెడదామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేవిధంగా
అదేవిధంగా బాన్సువాడ, ఎక్కడైతే ఫిదా సినిమా తీశారో ఇక్కడ ఇదే ఈ బాన్సువాడలో తీశారు. ఈ బాన్సువాడలో ఆటో నగర్ అంటే ఆటోమొబైల్స్ ఉంటాయి కదా, సో ఆటో నగర్కి సంబంధించినటువంటి పార్కు పెట్టాలని చెప్పి ఇంతకుముందున్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడ ఈ కామారెడ్డిలో గిరిజనుల సహకారంతో ఇక్కడ తేనె శుద్ధి ప్రక్రియ లేదా తేనె శుద్ధి కర్మాగారం ఇక్కడ గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గిరిజనుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తేనె శుద్ధి కర్మాగారం కూడా కామారెడ్డిలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. తేనె నిర్మల్లో సబ్బుల ఉత్పత్తి ఉంది, నిర్మల్, అది కూడా గిరిజనుల యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటిది. ఇక్కడ అదేవిధంగా గిరిజనుల ఆధ్వర్యంలో తేనె శుద్ధి కర్మాగారం కూడా ఈ కామారెడ్డిలో గిరిజన సహకార సంస్థ వారి చేత నడిపించబడుతున్నది. సో బెల్లం ఉత్పత్తిని చెప్పుకున్నాము, శనగ ఉత్పత్తిని చెప్పుకున్నాము, మొక్కజొన్న ఉత్పత్తిని చెప్పుకున్నాము. కామారెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది చెరుకు గుర్తు రావాలి, చక్కెర గుర్తు రావాలి, మనకి బెల్లం గుర్తు రావాలి. బెల్లం ఎట్లుంటుంది, కమ్మగా ఉంటుంది. కమ్మ అంటే కామారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇక్కడ బీటెక్ డైరీ టెక్నాలజీ కాలేజ్ కూడా ఉంది. అంటే డైరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. రాష్ట్రంలో ఒకే ఒక్క డైరీ టెక్నాలజీ కాలేజ్ అంటారు. ఏం కాలేజ్ అమ్మా ఇది? డైరీ టెక్నాలజీ. రాష్ట్రంలో ఒకే ఒక డైరీ టెక్నాలజీ కాలేజ్ ఎక్కడ ఉందంటే కామారెడ్డిలో ఉంది. మరి ఇక్కడ పంటల సాంద్రత అత్యధికంగా కలిగినటువంటి రెండవ జిల్లా, క్రాప్ ఇంటెన్సిటీ, పంటల సాంద్రత అత్యధికంగా గల రెండవ జిల్లా. సార్ మరి మొదటి జిల్లా ఏది సార్? మొదటిది ఏది? పంటల సాంద్రత అత్యధికంగా గల రెండవ జిల్లా. మరి ఫస్ట్ జిల్లా ఏది? ఫస్ట్ జిల్లా కరీంనగర్. ఫస్ట్ జిల్లా ఏంటమ్మా? కరీంనగర్. పంటల సాంద్రత అత్యధికంగా గల జిల్లా ఒకటోది కరీంనగర్, రెండోది మనం చెప్పుకున్నటువంటి కామారెడ్డి. మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ పంచాయత్ సిస్టమ్, రాష్ట్రంలో తొలిసారిగా ఈ పంచాయతీ వ్యవస్థ పెట్టినటువంటి బీబీపేట కూడా కామారెడ్డి జిల్లాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో తొలిసారిగా ఈ పంచాయతీ వ్యవస్థ ప్రవేశపెట్టారు. అది కామారెడ్డి జిల్లాలోని బీబీపేట వద్దనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే దోమకొండ మండలంలోని బీబీపేట వద్ద ఈ పంచాయతీ సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి రోడ్వే చూద్దాం. రోడ్వే ఇక్కడ NH44, మరి దేశంలోని అత్యంత పొడవైన రహదారి అయినటువంటి NH44 ఇది సదాశివనగర్. ఇది ఎక్కడ? సదాశివనగర్ అండ్ కామారెడ్డి గుండా ఇది వెళ్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సదాశివనగర్, కామారెడ్డి, బిక్నూరు గుండా ఈ రోడ్ అనేది వెళ్తుంది. అదేవిధంగా SH11 స్టేట్ హైవే నంబర్ 11 ఇది కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి. ఏంటట? కరీంనగర్, సిరిసిల్ల అండ్ కామారెడ్డి మధ్య వెళ్తున్నటువంటి SH11 అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్ హైవేగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ హైవే నెంబర్ 161 ఇది ముద్దునూరు మరియు పిట్లం గుండా ఈ రహదారి అనేటటువంటిది పోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రోడ్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రోడ్వేస్ మరియు ఇంపార్టెంట్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్గా చెప్పవచ్చు. మరి ఇక్కడ ప్లేసెస్, మరి ఇక్కడ ఈ కామారెడ్డి జిల్లాలో చూడడానికి ఏమున్నాయి? కామారెడ్డి జిల్లాలో చూడవలసింది ఏంటి? పోచారం అభయారణ్యం చాలా ఇంపార్టెంట్. మరి పోచారం అభయారణ్యం అనేటటువంటిది కామారెడ్డి మరియు మెదక్ మరియు KMRD కామారెడ్డి మధ్య ఉన్నది. పోచారం అభయారణ్యం అనేటటువంటిది 2 జిల్లాల మధ్య ఉన్నది. మెదక్ మరియు కామారెడ్డి మధ్య ఉన్నటువంటి ఇది అభయారణ్యం, పోచారం అభయారణ్యం. తర్వాత దోమకొండ కోట సంస్థానాధిపతులు పరిపాలించినటువంటి దోమకొండ కోట. ఈ దోమకొండ కోటలోనే అద్దాల మేడ ఉన్నది. ఇక్కడే దోమకొండ కోటలోనే అద్దాల మేడ ఉన్నది. తర్వాత
కౌలాస్ కోట. కౌలాస్ కోట చాలా ఇంపార్టెంట్. కౌలాస్ కోట ఇది కాకతీయులు కట్టినటువంటి కోట. కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి కౌలాస్ కోట కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి జిల్లాలో అనేది కూడా మనం చూద్దాం. కామారెడ్డి జిల్లాలో గలటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ సిద్ధరామేశ్వర ఆలయం బిక్నూర్. సిద్ధరామేశ్వర ఆలయం ఎక్కడుందంటే బిక్నూర్ వద్ద సిద్ధ రామేశ్వర ఆలయం ఉన్నది. ఇది తర్వాత కాలభైరవ ఆలయం చాలా ఫేమస్ ఇసన్నపల్లి. కాలభైరవ ఆలయం ఇది ఇసన్నపల్లి వద్ద ఉన్నటువంటి కాలభైరవ ఆలయం. ఇక్కడే ఈ జిల్లాలోనే ఇంకొక ఆలయం బసవేశ్వర ఆలయం కూడా చాలా ఫేమస్. తర్వాత త్రిలింగేశ్వర ఆలయం తాండూర్. త్రిలింగ రామేశ్వర ఆలయం ఎక్కడుందంటే తాండూర్, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ వద్ద ఉన్నది. ఇది కూడా చాలా ఫేమస్. తర్వాత లక్ష్మీ నరసింహ ఆలయం మన జిల్లాలో మన తెలంగాణ జిల్లాలో చాలా ఎక్కువసార్లు చూసాం మనం. ఏంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు. మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుక్కాపూర్. లక్ష్మీ నరసింహ ఆలయం ఇది చుక్కాపూర్ వద్ద ఉంది. తర్వాత చిట్ట చివరి ఆలయం మనకి సోమలింగేశ్వర ఆలయం ఇది సోమేశ్వర్. ఇదండి కామారెడ్డి జిల్లా గురించి. ఇవన్నీ ఆలయాలు, ఇప్పటివరకు చెప్పుకునే రోడ్వేస్, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ జిల్లా యొక్క ప్రత్యేకతలు. ఇక్కడ కామినేడు అనేటటువంటి పేరు మీదుగా కామారెడ్డి వచ్చింది. రాజా సోమేశ్వర్ కాలంలో హైదరాబాద్ యొక్క సంస్థానంలో చేరింది. శనగను ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి జిల్లా, బెల్లాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి జిల్లా, పసుపు, పత్తి, వరి, మొక్కజొన్నను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. మంజీరా, కౌలస్నాల, ఆలేరు, కళ్యాణ్వాగు, సింగీతం అనేటటువంటి నీటిపారుదల సౌకర్యాలు కలిగినటువంటి జిల్లా. ప్రాజెక్టులు నిజాం సాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, కౌలస్నాల ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు. పెద్ద చెరువును ఇంతకుముందు రాసినటువంటి పెద్ద చెరువును మనకి నీటిపారుదల వారసత్వ సంపదగా గుర్తింపు పొందినది. ఇది మనకి కామారెడ్డి జిల్లా యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ సెషన్లో ఇంకో జిల్లాతో మీ ముందుంటాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయగలరు. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. జై హింద్.